హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘోర దుర్ఘటన అందరినీ కలిచివేసింది. గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఏసీలు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం చుట్టుముట్టు మంటలు అలుముకొని దట్టమైన పొగతోటి ఊపిరాడక చనిపోయినారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని కొంతమందిని బ్రతికించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. సో ఈ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం పైన రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు సహజంగానే చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకి ఒకరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 17 మంది మరణం అంటే అది అంత చిన్న మరణం కాదు. చార్మినార్కు కూతవేటు దూరంలో జరిగింది. చార్మినార్ అట్లా కనిపిస్తుంటుంది, ఇక్కడ జరిగింది. అయితే వీళ్ళు తప్పించుకోవడానికి మార్గం లేక ఒకే ఒక్క మార్గం మాత్రం, వాళ్ళు బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఒకే ఒక్క మార్గం ఉండడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా మీడియా సంస్థల నివేదికలు వార్తలు ప్రచురించినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్కు ఆ తర్వాత ఎందుకంటే ఇండ్లలో కూడా విద్యుత్ వాడకం ఎక్కువ పెరిగిపోతుంది, కరెంటు పైన బర్డన్ పడుతుంది, తద్వారా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇది విద్యుత్ షాక్ల వల్ల జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమైంది. సో అక్కడ ఉదయాన్నే గుల్జార్ హౌస్లో ఉదయం లేస్తేనే అదే ప్రమాదకరమైనటువంటి వార్తతోటి గుల్జార్ హౌస్లో 17 మంది చచ్చిపోతే అక్కడ మధ్యాహ్నం మైలార్దేవపల్లిలో ఒక అగ్ని ప్రమాదం, సాయంత్రం చర్లపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హైదరాబాద్ అగ్ని ప్రమాదాలతో నిన్న కొంత తలడిల్లినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో మృతుల కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. సో ఇటువంటి వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీని ఉల్లంఘించి చాలా భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకపోతే అసలు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేకుండా ఉంది. సో మనమే చాలామంది కూడా ఫైర్ సేఫ్టీ ఎందుకు ఏముందా అని అనుకుంటారు. అన్ని రకాలుగా ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా హౌస్ పర్మిషన్ లేకపోతే కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఈ ప్రమాదాలు అనేటివి ఎంత దురదృష్టకరం అంటే ఇది ఒక్కటి గుల్జార్ హౌస్కి సంబంధించిందే కాదు, భారతదేశంలో అగ్ని ప్రమాదాలు 2022-23 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేటా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదేమో ప్రపంచవ్యాప్తంగా WHO లెక్కల ప్రకారం 180,000 మంది ఇక్కడ ఈ ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మన దేశంలో చూస్తే భారతదేశంలో ఇదే సంవత్సరానికి భారతదేశంలో 11,003 చనిపోయినారు. దీంట్లో ప్రమాదాలు అసలు ఏ అంశాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, వీటిని ప్రభుత్వాలు దీని మీద ఒక కమిటీ వేసైనా సరే ఈ ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయంటే సిలిండర్ బ్లాస్ట్ ప్లస్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్, ఈ ప్రమాదాలు దాదాపుగా 60% ప్రమాదాలు వీటి వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ కావడం లేకపోతే ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల దాదాపుగా 60% ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక కంపెనీలలో ట్యాంకర్లు పేలడం, విద్యుత్ ఇది 20% ప్రమాదాలు
దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఒక 20% ప్రమాదాలేమో ఈ కారణంగా జరుగుతూ ఉంటే, ఒక 20% ప్రమాదాలేమో ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20% ప్రమాదాలు ఇంకా ఏది అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద జరిగినట్టు పరిస్థితిలో జరుగుతూ ఉన్నాయి. అయితే మెజారిటీగా ఇంట్లో విద్యుత్ షాకు, తర్వాత సిలిండర్ బ్లాస్ట్లు ఈ కారణంగానే 60% మంది ప్రజలు ఈ బారిన పడతా ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్ పైన చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపైన ఏది ఒక కన్నేయాలి. మనం అనుమతులు ఇచ్చేటప్పుడు ఇళ్లలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఇదే అనుకుంటా ఉన్నాం, కానీ ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయి, స్కూల్ కాంప్లెక్స్లలో ఉంటాయి, వాటికి కూడా దారులు ఒకటే ఉంటాయి, పెద్దగా ఏముండయి. పుట్టుకున్న అందులో ఏమైనా జరిగితే వందలాది మంది పిల్లలు ఖతం అయిపోతారు. అంటే అటువంటి ఫైర్ సేఫ్టీ లేనటువంటి వ్యవస్థల పైన సంబంధిత శాఖ దృష్టి సారించాలి. తర్వాత 2 దారులు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకటి లిఫ్ట్ ఉంటే తర్వాత ఇంకొకటి మెట్ల. కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నేరుగా 10వ ఫ్లోర్ నుంచి కూడా కిందికి జారేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సో అటువంటి ఏమైనా తీసుకోవాలి. మన అధికారులు కూడా మాక్ డ్రిల్లు చేసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది పునరావృతమవుతూ ఉంది. సో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులతో పాటు అన్ని పార్టీల నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటనను దురదృష్టకరంగా భావించారు. సో ఒకే కుటుంబంలో ఒక ఇంట్లో ఒకరు చనిపోతేనే చాలా బాధపడతారు. 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవడం అంటే అత్యంత, అందులో మృతుల్లో కూడా 8 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తారు. 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇక్కడ బెంగాల్ నుంచి వచ్చిరంట పాపం. అంటే వీళ్ళ వాళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చిరట, చూడడానికి చుట్టాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చచ్చిపోయారంట. చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రధానంగా తెలుగు దినపత్రికలు దాదాపుగా ఇదే అంశాన్ని ఇవాళ ప్రధాన వార్తగా తీసుకున్నాయి. అక్కడ చార్మినార్ మళ్ళొక్కసారి వార్తల్లోకి వస్తుంది అనుకోలేదు. మొన్న ఎవరు లాడ్ బజార్లో వీళ్ళు వాక్ చేసిరు కదా, వరల్డ్ బ్యూటీలు వీళ్ళు వాక్ చేసిరు కదా, ఇక ఇక్కడితో చార్మినార్కు మళ్ళీ ఎప్పుడు ముహూర్తం అనుకున్నాం, కానీ ఇంత త్వరగా చార్మినార్ ప్రాంతం మళ్ళీ తెర మీదకి వస్తుందని అనుకోలేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.